తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడడంలో సిపిఐ పార్టీ ముందుంటుందని సిపిఐ పట్టణ కార్యదర్శి వినోద, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు విమల్ అన్నారు. శుక్రవారం సదాశివపేటలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు రిటైర్డ్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విమల, సిపిఐ నాయకులతో కలిసి బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగను అందరూ ఆనందంగా జరుపుకునేందుకు ముగ్గుల పోటీలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు షఫీ అహ్మద్, ముస్తాఫా, శంకరప్ప, సంజీవ్ రెడ్డి, రమేష్, బుజ్జమ్మ, అనుసూజ తదితరులు పాల్గొన్నారు. ఇంకేంది వాటిలో ముగ్గులతోని అలంకరించి గొబ్బెమ్మలను పెడతారు. అందుకే ఈ పండగను మాత్రము చాలా వరకు భక్తి శ్రద్ధలతోని చేసుకుంటాం. అయితే మన తెలంగాణలో మాత్రము కోడి పుంజుల పంద్యాలు మన దగ్గర అయితే లేవు, కానీ కొన్ని సందర్భాలల్లో అయితే మన తెలంగాణలో వాళ్ళు ఏమంటారంటే ఈ సంక్రాంతిని పీడ సంక్రాంతి అని కూడా అంటారు. కొందరు కొత్త బట్టలు వేసుకోరు, కొందరు ఏం చేస్తారంటే పసుపు కలర్లో ఉన్న కొత్త బట్టలు మాత్రము వేసుకుంటారు. ఇంకేంది ప్రొద్దున లేవగానే కొందరు ఏంటంటే మా అమ్మమ్మ మా అమ్మ చెప్పేవాళ్ళు నువ్వులు పసుపు కలిపి ముద్ద రాసి ఆ ముద్ద ముఖానికి పెట్టుకోవడము అలాంటిది చేస్తుంది. మరి ఇప్పుడు రోజులు మారుతున్నాయి, కొత్త కొత్త పంటాలలో ప్రజలు వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు కొత్త కొత్త రకాలుగా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే కనుమ రోజు ఖచ్చితంగా అంటే కూడా మా కార్యక్రమానికి ఎప్పుడైనా కానీ రాజకీయంగా సహకరిస్తున్నారు. వారికి ఈ సంవత్సరం కూడా మంచిగా కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరం కూడా కాకపోతే చిన్న పొరపాటు ఏంటంటే ఈరోజు ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఉండడం వల్ల చాలామంది పార్టిసిపేట్ చేయలేకపోయారు. అయినా లాస్ట్ టైం మనకు కూడా కూడలేదు కాబట్టి అది కాకుండా వచ్చే సంవత్సరం ఈ వైకుంఠ ఏకాదశిని దృష్టి పెట్టుకొని మంది కార్యక్రమాన్ని మంచిగా ఘనంగా చేయాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని సహకరించిన మీ అందరికీ హృదయంలో ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.